పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్లో 9th ప్రాబ్లం వచ్చేసి వెరిఫై x cube plus y cube equal to x plus y into x square minus xy plus y square using some non-zero positive integers and check by actual multiplication. Can you call these as identities అని ప్రాబ్లం ఇచ్చారు. ఇక్కడ మనం 9th వన్ని ఇప్పుడు దాంట్లో ఫస్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. 9th దాంట్లో ఏ విధంగా చేయాలి అనేది. ఇక్కడ ఏమి ఇచ్చారు, గివెన్ దట్ x cube plus y cube equal to x plus y into x square minus xy plus y square. LHS ఏమవుతుంది ఇక్కడ, LHS ఈక్వల్ టు RHS అవుతుందా అవ్వట్లేదా చూసుకుందాం. LHS ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. RHS తీసుకుందాం ఇప్పుడు. RHS ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ XY ప్లస్ వై స్క్వేర్. దీంతో మల్టిప్లై చేద్దాం ఇప్పుడు. ఏ విధంగా, ఫస్ట్ ఎక్స్ని యూజ్ చేసి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ XY ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ XY ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ఇంటూ XY ఏమవుతుంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ XY స్క్వేర్ ప్లస్ ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, వై ఎక్స్ స్క్వేర్, వై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది, ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. వై ఇంటూ XY ఏమవుతుంది, ఇక్కడ ఒక వై ఉంది, ఇక్కడ ఒక వై ఉంది కదా, XY స్క్వేర్ అవుతుంది. XY స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఏమవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్. ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్లో మైనస్ XY స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై ఇక్కడ ఉంది, ఇంకో ఎక్స్ స్క్వేర్ వై ఎక్కడ ఉంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఇది ప్లస్ XY స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ XY స్క్వేర్ మైనస్ ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగులుతుంది ఇప్పుడు, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్గా ఉంది, LHSకి ఈక్వల్గా ఉంది కదా, LHS. Therefore LHS equal to RHS. RHS. ఇప్పుడు ఏమంటున్నారు, అక్కడ సమ్ నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే జీరో కాకుండా వేరే నెంబర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ని తీసుకొని ఆ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే LHS ఈక్వల్ టు RHS అవుతుందా లేదా చూడాలి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో. ఇప్పుడు వాల్యూస్ తీసుకుందాం మనము. x ఈక్వల్ టు 3 ఇంకా y ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి LHS ఈక్వల్ టు RHS అవుతుందా లేదా చూసుకుందాం ఇప్పుడు. LHS ఏముంది మనకి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి, ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 3 కదా, 3 క్యూబ్ 3 హోల్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే వై ఈక్వల్ టు 2 ఉంది, 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 జా 9 9 3 జా 27 27 ప్లస్ 2 క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ రాసుకోవాలి, 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 జా 4 4 2 జా 8. ఇక్కడ ఎంత అవుతుంది, 27 ప్లస్ 8 35
ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు 35 వచ్చింది. నౌ ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ కదా. ఎక్స్ వాల్యూ ఎంత మనకి? ఎక్స్ వాల్యూ 3, వై వాల్యూ 2. ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ మైనస్ ఎక్స్వై, ఎక్స్ వాల్యూ 3 ఇంటూ వై వాల్యూ 2 ప్లస్ వై స్క్వేర్ అంటే వై ఈక్వల్ టు 2 కదా, 2 స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది? 3 ప్లస్ 2 ఎంత? 5 ఇంటూ 3 స్క్వేర్. 3 ఇంటూ 3 ఏమవుతుంది? 3 3 జా 9. 9 మైనస్ 3 ఇంటూ 2 ఎంత? 3 2 జా 6 ప్లస్ 2 2 జా 4. 2 ఇంటూ 2 4. 5 ఇంటూ 9 మైనస్ 6. 9 ప్లస్ 4 ఎంత? 13. 13లో నుంచి 6 తీసేస్తే 7 మిగులుతుంది కదా. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఎంత? 5 ఇంటూ 7. 5 7 జా 35. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది మనకి? 35 వచ్చింది. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు 35 వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 9 దాంట్లో సెకండ్ ప్రాబ్లం చూసుకుందాం. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ ఏముంది? ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఉంది. ఆర్హెచ్ఎస్ చూద్దాం ఇప్పుడు. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. దీంతో మల్టిప్లై చేద్దాం ఇప్పుడు. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ మైనస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వై ఏమవుతుంది? ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది. ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్. నెక్స్ట్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. వై ఇంటూ ఎక్స్ వై ఏమవుతుంది? ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది. 2 వైస్ కదా, వై స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ ఏ అవుతుంది. వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగిలింది? ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ఇది ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ లాగా ఉందా? ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇప్పుడు మనము దీంట్లో నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ని, నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్ని తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ వచ్చేసి 3, వై వాల్యూ వచ్చేసి 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. దీంట్లో ఈ వాల్యూస్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎక్స్ క్యూబ్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది కదా, 3 క్యూబ్ మైనస్ వై క్యూబ్ వై ఈక్వల్ టు వై వాల్యూ 2 ఉంది కదా, 2 క్యూబ్. ఏమవుతుంది? 3 క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 3 ఇంటూ 3 9 9 ఇంటూ 3 27 27 మైనస్ 2 క్యూబ్ 8 ఈక్వల్ టు 27లో నుంచి 8 తీసేస్తే 19. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ 3 మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 3 స్క్వేర్
ప్లస్ ఎక్స్ వాల్యూ 3 ఇంటూ వై వాల్యూ 2 ప్లస్ వై స్క్వేర్ 2 స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది 3 మైనస్ 2 ఎంత 1 ఇంటూ 3 స్క్వేర్ 3 ఇంటూ 3 9 9 ప్లస్ 3 2 జా 6 ప్లస్ 2 స్క్వేర్ 2 ఇంటూ 2 2 2 జా 4 9 ప్లస్ 6 ఎంత అవుతుంది 15 15 ప్లస్ 4 19 19 ఇంటూ 1 19 19 1 జా 19 LHS ఈక్వల్ టు LHS 19 RHS 19 ఈక్వల్ వచ్చాయా. సో ఇది ఫస్ట్ వన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఇంకా సెకండ్ వన్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అనేది ఇవి ఐడెంటిటీసే అని చెప్పొచ్చు మనం. 10th ప్రాబ్లం వచ్చేసి ఫ్యాక్టరైజ్ బై యూజింగ్ ది అబోవ్ రిజల్ట్ ఐడెంటిటీస్. 9th ప్రాబ్లంలో చూసాం కదా మనము ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంకా ఎక్స్ మైనస్ వై క్యూబ్ ఐడెంటిటీస్ని వాటిని యూజ్ చేసి వీటిని ఫ్యాక్టరైజ్ చేయాలి అన్నమాట. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది 27a క్యూబ్ ప్లస్ 64b క్యూబ్ ఎలా ఉంది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ లాగా ఉంది కదా. ఆ విధంగా మనం ఇప్పుడు దీన్ని చేద్దాం. ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ కదా, ఎక్స్ క్యూబ్ అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు 27a క్యూబ్ ప్లస్ 64b క్యూబ్ ఈక్వల్ టు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 27ని 3 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా. 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 జా 9 9 3 జా 27 అవుతుంది కదా. దీన్ని 3 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా 3a హోల్ క్యూబ్ ప్లస్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 64ని 4 క్యూబ్ అని రాసుకోవచ్చు 4b క్యూబ్ 4 ఇంటూ 4 ఈక్వల్ టు 64 అంటే 4b హోల్ క్యూబ్. ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 3a అవుతుంది, y వాల్యూ ఈక్వల్ టు 4b అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఫార్ములా తెలుసు కదా, ఇక్కడ నేను పక్కన రాసుకుంటున్నాను. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ XY ప్లస్ వై స్క్వేర్. దీంతో కంపేర్ చేద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎలా వస్తుంది ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే 3a హోల్ క్యూబ్ ప్లస్ 4b హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ఈక్వల్ టు ఎంత 3a ప్లస్ వై వాల్యూ 4b ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ వాల్యూ ఎంత 3a స్క్వేర్ 3a హోల్ స్క్వేర్ ఇక్కడ మైనస్ XY. ఎక్స్ వాల్యూ 3a ఇంటూ వై వాల్యూ 4b ప్లస్ వై స్క్వేర్. వై వాల్యూ 4b కదా 4b హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది 3a ప్లస్ 4b ఇంటూ 3a స్క్వేర్ అంటే ఎంత 9a స్క్వేర్ మైనస్ 3 4 జా 12ab ప్లస్ 4b స్క్వేర్ 4 ఇంటూ 4 16b స్క్వేర్. సారీ వచ్చేసిందా. దీంట్లో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 343y క్యూబ్ మైనస్ 1000 ఇచ్చారు. ఇక్కడ దీన్ని ఏ విధంగా చేయొచ్చు మనకి ఫార్ములా ఇది ఏ విధంగా ఉంది ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ లాగా ఉంది కదా. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది దీన్ని ఏమని రాసుకోవచ్చు 7 క్యూబ్ అని రాసుకోవచ్చు, దీన్ని 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఈ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఫార్ములాని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని మీరు చేయండి. 11th ప్రాబ్లం ఫ్యాక్టరైజ్ 27x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 9xyz యూజింగ్ ఐడెంటిటీ. సొల్యూషన్ ఇది ఏ విధంగా రాసుకోవచ్చు మనము ఇది ఏ ఫార్ములా లాగుంది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz లాగా ఉంది కదా.
అదేవిధంగా మనం దీన్ని రాసుకుందాం. 27x³ ఏమని రాసుకోవచ్చు? 3x³ అని రాసుకోవచ్చు కదా. 3x³ ప్లస్ y³ y³ ప్లస్ z³ z³ అనే రాసుకుందాం. మైనస్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3xyz ఫార్ములాలో 3xyz కదా. 3 ఇంటూ ఎక్స్, ఎక్స్ యొక్క వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 3x ఉంది. ఇంటూ 3x, y వాల్యూ yనే yz. ఇది ఈక్వల్ టు మనకి ఏంటి? ఈక్వల్ టు ఇక్కడే రాసేద్దాం. x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు x అంటే ఎంత? x ఈక్వల్ టు 3x కదా. 3x ప్లస్ y ప్లస్ z ఇంటూ x² అంటే x వాల్యూ ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది అంటే x ఈక్వల్ టు 3x అవుతుంది. x² 3x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy వాల్యూ ఎంత? x ఈక్వల్ టు 3x ఇంటూ y, 3x ఇంటూ y మైనస్ yz, y ఇంటూ z మైనస్ zx, z ఇంటూ x వాల్యూ 3x ఈక్వల్ టు ఇది ఏ విధంగా ఉంది? x ఇది ఏ ఫార్ములా లాగుంది? సిన్స్ x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ z ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx ఈ విధంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్లో 3x ప్లస్ y ప్లస్ z ఇంటూ 3x² అంటే 3x² అంటే 9x² ప్లస్ y² ప్లస్ z²కి z² మైనస్ ఇక్కడ ఏముంది? 3 ఉంది కదా. 3 ఇంటూ xy ఏమవుతుంది? 3xy మైనస్ yz మైనస్ 3x ఇంటూ z 3xz వచ్చేసింది. ఓకే. 12th ప్రాబ్లం. వెరిఫై దట్ x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x ప్లస్ y ప్లస్ z ఇంటూ x మైనస్ y హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ z హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ x హోల్ స్క్వేర్. దీన్ని వెరిఫై చేయమంటున్నారు. అంటే ఇది ఏ విధంగా ఉంది? మనకి ఫార్ములా తెలుసు కదా. x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ z ఇంటూ x² y² x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx లాగా ఉంది కదా. ఆ విధంగా వస్తుందా రాదా మనం ఇప్పుడు వెరిఫై చేయాలి. చూద్దాం. ఇప్పుడు RHS తీసుకుందాం. ఇప్పుడు RHS ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x ప్లస్ y ప్లస్ z ఇంటూ x మైనస్ y హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ z హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x ప్లస్ y ప్లస్ z. దీన్ని ఇది ఏ విధంగా ఉంది? ఇవి x మైనస్ y హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా. ఈ ఫార్ములాని మనము ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు ఏ విధంగా వస్తుంది? x² మైనస్ 2xy ప్లస్ y². సెకండ్ వన్ y మైనస్ z హోల్ స్క్వేర్ని కూడా అదే విధంగా ఎక్స్పాండ్ చేద్దాం. y² మైనస్ 2y
జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఇప్పుడు జెడ్ స్క్వేర్ మైనస్ 2zx ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది? హాఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2yz ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ సారీ ఇక్కడ ప్లస్ ఏ వస్తుంది ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2zx ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లింక్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ అవుతుంది. 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్లు ఏమైనా ఉన్నాయా? వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈ రెండు యాడ్ చేస్తే 2y స్క్వేర్ అవుతుంది. ప్లస్ జెడ్ స్క్వేర్లు ఉన్నాయా? జెడ్ స్క్వేర్ ఇక్కడ ఒక జెడ్ స్క్వేర్ ఉంది, ఇంకో జెడ్ స్క్వేర్ ఇక్కడ సారీ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 2xy వై స్క్వేర్ 2yz ప్లస్ ఇక్కడ నేను జెడ్ స్క్వేర్ మిస్ చేశాను సారీ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇక్కడ ఒక జెడ్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఏమవుతుంది? 2z స్క్వేర్ ఇంకా 2xy మైనస్ 2xy మైనస్ 2yz మిగతావి రాసుకుంటున్నాను మైనస్ 2zx. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నానంటే ఇది ఎలా ఉందో అలానే రాసుకుంటున్నాను. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇక్కడ నేను 2ని కామన్ తీస్తున్నాను. ఇక్కడ 2ని కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? 2 బయటకు వచ్చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2 అనేది బయటకు వచ్చేసింది కాబట్టి xy మైనస్ yz మైనస్ zx. ఇక్కడ ఏమవుతుంది? బై 2 కదా, ఈ బై 2లో ఇంటూలో ఉన్నట్టు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకేం మిగులుతుంది అప్పుడు? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. హెన్స్ ప్రూవ్డ్. వచ్చేసింది కదా ఈ ఫార్ములా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. 13th ప్రాబ్లం. దాంట్లో ఫస్ట్ వన్ ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 షో దట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 3xyz. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఏమి ఇచ్చారు? మనకి 0 ఇచ్చారు. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 3xy అని మనం ప్రూవ్ చేయాలి. ఏ విధంగానో ఇప్పుడు మనం చూద్దాం. ఏమని ఇచ్చారు? గివెన్ దట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఈ మూడింటి వాల్యూ ఏమని ఇచ్చారు? మనకి ఈ మూడింటి మొత్తం ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఈ ఫార్ములా మనకి తెలుసు కదా. ఆ ఫార్ములాని నేను ఇక్కడ రాస్తున్నాను. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx
ఈక్వల్ టు ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఇక్కడ మనకి x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఉంది కదా, ఇక్కడ ఈ 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనం x ప్లస్ వై ప్లస్ జెడ్ని ఇక్కడ నేను 0ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగులుతుంది మనకి? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఇక్కడ ఏమవుతుంది? 0 ఇంటూ ఇది మొత్తం 0తో ఏది చేసినా ఏమొస్తుంది మనకి? ఏది మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. సో ఈ టోటల్ టర్మ్ అనేది మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది? 0 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు మైనస్ 3xyzని ఇటువైపు తీసుకొస్తున్నాను నేను. ఏమవుతుంది అప్పుడు? ఇది ఇటువైపు రాసుకొని మైనస్ని అటువైపు తీసుకెళ్తున్నాను. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు ఈ మైనస్ 3xyz అటువైపు వెళ్తే ప్లస్ అయిపోతుంది. ఇన్వర్స్ 3xyz వచ్చేసిందా? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 3xyz. హెన్స్ ప్రూవెన్. 13th ప్రాబ్లంలో బి బిట్ చూసుకుందాము. షో దట్ a మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ బి మైనస్ సి హోల్ క్యూబ్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ క్యూబ్ ఈక్వల్ టు 3 ఇంటూ a మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. ఇది ఈక్వల్ టు ఇది అని చూపించాలి, ప్రూవ్ చేయాలి. ఏ విధంగానో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏమన్నారు? a మైనస్ బి హోల్ క్యూబ్ కదా, దీన్ని ఏమనుకుంటున్నాను? ఎక్స్ అనుకుంటున్నాను. a మైనస్ బి ఈక్వల్ టు ఎక్స్, ఇంకా బి మైనస్ సిని వై, ఇంకా సి మైనస్ ఏని జెడ్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఏమవుతుంది? ఈక్వల్ టు a మైనస్ బి ప్లస్ బి మైనస్ సి వై వాల్యూ ప్లస్ జెడ్ వాల్యూ సి మైనస్ ఏ ఈక్వల్ టు 0 కదా. అప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0. దెన్ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జెడ్ని ఇటువైపు తీసుకెళ్తున్నాను. మైనస్ జెడ్, ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాము అంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. మనకి అది క్యూబ్స్లలో ఉంది కాబట్టి మనం క్యూబ్ చేసుకుందాం. ఇక్కడ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ హోల్ క్యూబ్. ఇది ఎలా ఉంది? ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా లాగా ఉంది కదా, దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? దీని ఫార్ములా ఏంటి? ఎక్స్ క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై క్యూబ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ హోల్ క్యూబ్. ఇక్కడ మనకి పవర్ అనేది ఏముంది? ఆడ్ ఉంది కదా, 3 ఉంది. అది ఈవెన్ నెంబర్ ఉంటేనేమో 2 ఉంటే ప్లస్ అయ్యేది, ప్లస్ ఇంటూ ప్లస్. ఇదేంటి? మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ 3 టైమ్స్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ అవుతుంది. సో మైనస్ జెడ్ క్యూబ్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో
ఓకే, ఇక్కడ రాస్తున్నాను. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ మైనస్ జెడ్ కదా, నేను ఎక్స్ ప్లస్ వై బదులు డైరెక్ట్గా మైనస్ జెడ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3xy ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు మైనస్ జెడ్ ప్లస్ వై క్యూబ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ క్యూబ్. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు మైనస్ జెడ్, ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3xy జెడ్, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ అనేది ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనసే అవుతుంది, ప్లస్ వై క్యూబ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ క్యూబ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటి అంటే, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఈ జెడ్ క్యూబ్ని నేను ఇటువైపు తీసుకొస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది, ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ 3xyzని అటువైపు ఈక్వల్ టు పక్కన వైపు తీసుకెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, 3xyz. అప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 3xyz. ఆ ఏబిసి వాల్యూస్ ఎక్స్ వాల్యూ ఏ మైనస్ బి, వై వాల్యూ బి మైనస్ సి, జెడ్ వాల్యూ సి మైనస్ సిఏ కదా, డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. అది చేద్దాం ఇప్పుడు. ఎక్స్ వాల్యూ ఎంత, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే బి మైనస్ సి హోల్ క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ సి మైనస్ ఏ హోల్ క్యూబ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఏ మైనస్ బి, వై వాల్యూ బి మైనస్ సి, జెడ్ వాల్యూ సి మైనస్ ఏ. వచ్చేసిందా, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ చూపించాం కదా. Without actual calculating the cubes, then find the values of this. అంటే ఇక్కడ 14లో ఫస్ట్ వన్ మైనస్ 10 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ లాగా ఉంది కదా. ఇప్పుడు ఈ గణాలని మనం క్యూబ్స్ని క్యాలిక్యులేట్ చేయకుండా వీటి యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు అది ఏ విధంగానో చూద్దాం. సమ్ ఆఫ్ బేసెస్, సమ్ ఆఫ్ ది బేసెస్ ఈక్వల్ టు వీటి యొక్క టోటల్ ఎంత, -10 ప్లస్ 7 ప్లస్ 3, -10 ఇది ప్లస్ 10 ఈక్వల్ టు 0 కదా. మనకి ఒక కండిషన్ తెలుసు, ఏంటది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3xyz కదా. ఈ వాల్యూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ వైజెడ్ మైనస్ zx ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 3xyz కదా. దాంట్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు హోల్ టర్మ్ అనేది 0 అయిపోతుంది కదా. అప్పుడు మనకి ఇది ఈక్వల్ టు ఇది అవుతుంది. సో దీంతో కంపేర్ చేస్తే ఎక్స్ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనము ఎక్స్ క్యూబ్ అంటే ఎంత, -10 కదా, -10 హోల్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈక్వల్ టు వై వాల్యూ ఎంత, 7 క్యూబ్ ప్లస్ జెడ్ వాల్యూ 3 క్యూబ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ వాల్యూ -10, వై వాల్యూ 7 ఇంటూ జెడ్ వాల్యూ 3. ఇక్కడ ఏమవుతుంది, -10 హోల్ క్యూబ్ అంటే -1000 ప్లస్ 343, 7 7 49, 49 7 343 ప్లస్ 3 3 ఎంత, 9 9 3 27.
ఇక్కడ ఏమవుతుంది, ఇది 7 3 జా 21, 3 10 జా 30, 30 ఇంటూ 21 ఏమవుతుంది, ఇక్కడ -630 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇది ప్లస్ చేసి ఇది మైనస్ చేస్తే ఇక్కడ మనకి సేమ్ 630 అనేది వాల్యూ వస్తుంది. -630 -630. 15th problem, give possible expressions for the length and breadth of the rectangle whose area is given by. ఇక్కడ మనకి రెక్టాంగిల్ యొక్క ఏరియా ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ లెంత్ ఇంకా బ్రెడ్త్ యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ఇక్కడ గివెన్ దట్ ఏమి ఇచ్చారు మనకి, 4a² ప్లస్ 4a -3 కదా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకుందామంటే 4a ఇంటూ 3, 4a² ఇంటూ -3 ఈక్వల్ టు ఏమవుతుంది, 4a ఇంటూ 3, 4a² ఇంటూ -3 -12a² అవుతుంది. ఇక్కడ మధ్యలో ఏముంది, +4a ఉంది కదా, +4a ఉంది. ఇప్పుడు మనం దీన్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఏ విధంగా, ఇప్పుడు ఏదైనా 2 వాల్యూస్ తీసుకుంటే దాన్ని మల్టిప్లై చేస్తే మనకి -12a² రావాలి, ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే +4a రావాలి. ఇప్పుడు ఏదైనా 2 వాల్యూస్ని తీసుకుందాం. 2 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది, 6లో వస్తుంది కదా. 2 ఇంటూ 6 ఈక్వల్ టు ఎంత, 12 అవుతుంది. వచ్చింది కదా, ఈ వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కానీ -12a² ఉంది కదా, మనకి సైన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్. ఇప్పుడు ఎలా తీసుకుందాం, 2a ఇంటూ 6a ఈక్వల్ టు 12a² అవుతుంది. ఇక్కడ +4a రావాలి కదా, అప్పుడు సైన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, పెద్దగా అంటే పెద్ద నెంబర్ ఏది మనకి, ఇది 6a కదా, 6aకి నేను ప్లస్ చేస్తున్నాను, 2aకి మైనస్ చేస్తున్నాను. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి -12a² వచ్చింది కదా, వచ్చేసింది. ఇప్పుడు +6a -2a ఈక్వల్ టు ఏమవుతుంది, పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసివేస్తే ఇక్కడ మనకి +4a వచ్చేస్తుంది. ఇక్కడ మనకి +4a వచ్చింది కదా, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, +6a -2a అని రాసుకోవచ్చు. ఈ +4a బదులు నేను ఏం రాసుకుంటున్నానంటే ఈ దాన్ని నేను ఇక్కడ రాసుకుంటాను, 4a² ప్లస్ 6a -2a -3. దీంట్లో ఇప్పుడు నేను 2aని కామన్ తీస్తున్నాను. 2a కామన్ తీస్తే ఏం మిగులుతుంది మనకి, 2 2 జా 4 కదా, ఒక a ఆల్రెడీ బయటకు వచ్చేసింది, ఇంకొక a ఇక్కడ మిగులుతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, 2a ఉంటుంది. ప్లస్ దీంట్లో a ఆల్రెడీ బయటకు వచ్చింది, 2 ఇంటూ 3 ఏమవుతుంది, 6 అవుతుంది, 2a + 3 మైనస్ దీంట్లో కూడా ఏం చేస్తున్నాను, 1ని కామన్ తీస్తున్నాను. నేను 1ని కామన్ తీస్తే 1 2a ఇంటూ 1 2 జా 1, 1 2 జా 2 కదా, 2a ఇక్కడ ఉంటుంది, -3 అనేది అలానే ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ఈక్వల్ టు. ఇప్పుడు ఈ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి దీంట్లో నుంచి నేను 2a + 3ని కామన్ తీస్తున్నాను, 2a + 3, 2a -1. ఇక్కడ లెంత్ వచ్చేసి లెంత్ ఈక్వల్ టు 2a -1, బ్రెడ్త్ వచ్చేసి బ్రెడ్త్ ఈక్వల్ టు 2a + 3. సారీ, ఇక్కడ లెంత్ వచ్చేసి లెంత్ ఈక్వల్ టు 2a + 3, బ్రెడ్త్ వచ్చేసి ఈక్వల్ టు 2a -1. 16th ప్రాబ్లం వచ్చేసి
క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్స్ని ఇచ్చారు, వాటి యొక్క డైమెన్షన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి 3x³ మైనస్ 12x కదా, దీన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. నేను 3xని ఇక్కడ కామన్ తీస్తున్నాను. ఏం మిగులుతుంది మనకి? x² మైనస్ 4 కదా. నెక్స్ట్ స్టెప్లో 3x, దీన్ని ఏ విధంగా రాసుకుందాము? x+2 ఇంటూ x - 2 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? x² - 4 వస్తుంది. సో దీస్ ఆర్ ది డైమెన్షన్స్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 12y² + 8y - 20. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే 4ని కామన్ తీస్తున్నాను, 4నే తీస్తున్నాను. 4ని కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది? 4 3s 12 కదా, 3y² ప్లస్ 4 2s 8 2y మైనస్ 4 5s 20. ఈ 2yని నేను ఏ విధంగా రాసుకుంటానంటే ఇక్కడ మనం చూద్దాము. 3y² ఇంటూ -5 = 3 5s 15 -15y². ఇప్పుడు ఈ మిడిల్ దానిలో ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే మనకి మల్టిప్లై చేస్తే -15² రావాలి, ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే +2y రావాలి. ఏ విధంగా? ఇప్పుడు -5 3y తీసుకుంటే ఎంత వస్తుంది? 15 వస్తుంది కదా. y ఇంటూ 3 = 15 వస్తుంది. y ఇంటూ y² కానీ ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది కదా. మైనస్ రావాలి అంటే ఇక్కడ ఒకదానికి మైనస్ ఉండాలి, కానీ ఇక్కడ మనకి +2y అయింది. సో +2y అనేది పెద్దదానికి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఇంటూ మైనస్ -15y² అవుతుంది, ప్లస్ 5y మైనస్ 3y = ఏమవుతుంది? 5yలో నుంచి -3y తీసేస్తే +2y మిగులుతుంది కదా. ఆ విధంగా నేను 2yని ఈ విధంగా రాసుకుంటాను. ఇప్పుడు 4 3y² ఏ విధంగా? ప్లస్ 5y మైనస్ 3y మైనస్ 5. ఇప్పుడు 4కి 4 అలానే ఉంటుంది. నేను ఇప్పుడు దీంట్లో yని కామన్ తీస్తాను. yని కామన్ తీస్తే ఏం మిగులుతుంది? ఇక్కడ 3y ప్లస్ 5 మిగులుతుంది. మైనస్ ఇక్కడ 1ని తీస్తున్నాను. 1ని కామన్ తీస్తే 3y మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 5కి 5 అలానే మిగులుతుంది. ఇప్పుడు 3y + 5 ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దీంట్లో నుంచి నేను కామన్ తీస్తున్నాను. 4కి 4 అలానే ఉంటుంది. y -1 ఇంటూ 3y + 5. These are the dimensions. Seventeenth problem. If 2 into a² + b² = a + b whole square, then show that a = b. అంటే మనకి ఇది 2 into a² + b² = a + b whole square అయితే a = b అని ప్రూవ్ చేయమని చెప్తున్నారు. ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. గివెన్ దట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? 2 into a² + b² = a + b whole square. ఏమని ప్రూవ్ చేయమని చెప్తున్నారు? a = b అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ 2 into ఈ 2ని నేను రెండింటికి అప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? విడివిడిగా 2a² + 2b² = a + b whole square కదా. మనకి a + b whole square ఫార్ములా తెలుసు కదా, దానిని ఇక్కడ రాస్తున్నాను. a² + b² + 2ab. ఇప్పుడు ఇక్కడ a² b² ఉంది, ఇక్కడ a² b² ఉంది. ఈ a² b²ని నేను ఇటువైపు తీసుకెళ్తున్నాను. 2a² + 2b² మైనస్ a² మైనస్ b² = 2ab. ఇక్కడ ఏమవుతుంది? 2a². ఈ 2a² ఇక్కడ -a² ఉంది కదా, దీంట్లో నుంచి ఇది తీసేస్తే మనకి ఏం మిగులుతుంది?
ఏ స్క్వేర్ మిగులుతుంది. అలాగే 2b స్క్వేర్ల నుంచి 1b స్క్వేర్ పోతే మనకి ఏం మిగులుతుంది, b స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ ఏముంటుంది, 2ab అవుతుంది. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 2ab. ఎప్పుడు ఇది a ఈక్వల్ టు b అయినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a ఈక్వల్ టు b కదా, a బదులు మనం bని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 2b స్క్వేర్ అవుతుంది. ఇక్కడ bని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ b ఇంటూ b ఏమవుతుంది, b స్క్వేర్ 2b స్క్వేర్ అవుతుంది. అది a ఈక్వల్ టు b అయినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది.